మిజోరంలో గత వారం రోజుల నుంచి ఫుల్ వర్షం తుఫాను గాలులు అన్నీ చెప్పచ్చు. అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి ఇట్లాంటి వర్షం అయితే ఇప్పుడు పడలేదు. వర్షాలు పడతాయంట, వర్షాలు పడతాయి, నదులు పారుతాయి, వర్షాలు ఎక్కువ పడతాయి, గాల్లో వస్తాయి, కానీ ఇల్లులు కూలడము రోడ్లు కూలడం అయితే ఎప్పుడు జరగలేదు అనేది నేను చెప్పేది. సో అంత పెద్ద ఒక తుఫాన్ అయితే నేను అక్కడ ఉండి మనము అదే నార్త్ ఈస్ట్లో అస్సాంలో కానీ మేఘాలయలో మిజోరంలో తుఫాన్లు వచ్చినాయి, అంతా కొట్టుకపోయింది, ఫ్లడ్లు వచ్చినాయని మనం ఎప్పుడు వినడమే. కానీ ఇప్పుడు ఇక్కడ ఉండి డైరెక్ట్గా అయితే ఎక్స్పీరియన్స్ చేసిన. చాలా క్రిటికల్ పరిస్థితి ఇక్కడ వీళ్ళది. అండ్ లాస్ట్ సాటర్డే సండే ఒక ప్లేస్ ఉండే లాస్ట్లో ఈ మిజోరం చివర్లో అన్నమాట, పాలాటిపో అని చెప్పేసి ఒక లేక్ అండ్ కెసలబెయిన్ అని చెప్పేసి ఒకటి నదిలో బోటింగ్ ఉంటుంది. ఇట్లా పెద్ద పెద్ద బండలు ఉంటాయి, మన గండికోట లాంటిది. ఆ రెండు చూసేసి ఫటాఫట్ వెళ్ళిపోదాము అని, ఎందుకంటే ఆల్రెడీ వర్షపాతం జూన్ స్టార్ట్ అయిందంటే వర్షం స్టార్ట్ అవుతుందని చాలామంది చెప్తున్నారు. సో స్టార్ట్ అయ్యే లోపే అది కవర్ చేసుకొని ఇక్కడి నుంచి బయటపడిపోతే ఇంకా వర్షాలు పడ్డప్పుడు మెల్లగా అస్సాంలో ప్లేన్ ల్యాండ్లో ఉండొచ్చు, హిల్స్ బయటపడచ్చు అని ప్లాన్లో వెళ్ళిన. యాక్చువల్గా ఫ్రైడే వెళ్ళి తుయిపాంగ్ అనే ప్లేస్లో ఉన్నా. ఇంకా ఫ్రైడే కాదు, గురువారం నుంచే స్టార్ట్ అయింది కాబట్టి సాటర్డే వరకు వెయిట్ చేయకుండా కొద్ది ముందుకు వెళ్తే సాటర్డే సండే ఫటాఫట్ కవర్ చేసేసుకొని రావచ్చు అని చెప్పేసి శుక్రవారం నుంచే మూవ్ అవ్వడం మొదలెట్టిన. తుయిపాంగ్ అనే విలేజ్ పోగానే ఆ రోజు నైట్ నుంచి ఉంది ఇక మొత్తం ల్యాండ్ స్లైడ్లు, ఫుల్ గాలి, 70 km/h గాలి, మొత్తం ల్యాండ్ స్లైడ్. అక్కడ 2 రోజులు కరెంట్ లేకుండే. ఫస్ట్ టైం నా హోల్ ట్రిప్లో సూర్యుడు రాలేదు, 2 రోజులు 3 రోజులు ఏమో సూర్యుడు రాలేదు, ఉన్న పవర్ అంతా అయిపోయింది, అక్కడ కరెంట్ లేదు, బీభత్సం. ఇక అది వేరే రకం ఎక్స్పీరియన్స్. సో ఇంకా సాటర్డే ఏం చేసిన అంటే ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ సర్లే ఒక 1 వీక్ ఉండి చూద్దామని చెప్పేసి మళ్ళీ ఇటు రిటర్న్ వచ్చాయి అనమాట సయాహా అనే డిస్టిక్కి. సో వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా వర్షం అట్లనే కంటిన్యూస్ కొట్టి ప్రతి డిస్టిక్లో హౌజెస్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. అన్నీ అంటే కొద్దిగా ఎడ్జెస్లో ఉండేవి, నదులు పొంగుతున్నాయి. ఇక్కడ ఒకటి సయాహా లొంగ్లై డిస్టిక్ మధ్యలో ఒకటి ఫెరీ ఉంటుంది, బోటు మన నది నుంచి పోవడానికి, అది మొత్తం కొట్టుకుపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఐజోల్కి వెళ్ళే రూట్లో లొంగ్లై ఒక డిస్టిక్ వస్తుంది, లొంగ్లై ఒక డిస్టిక్ వస్తుంది, తర్వాత ఐజోల్, తర్వాత ఇటు రైట్ సైడ్ మన మయన్మార్ బార్డర్స్ వెళ్తే సెర్చిప్ డిస్టిక్ అండ్ నత్యాల్ డిస్టిక్. ఇదంతా ఒకటే రోడ్డు, హైవే, అన్నీ బ్లాక్ అయిపోయినాయి. సో ఇలా రాకుండా అయిపోయింది. సో ఈ వీక్ మొత్తం ఇక్కడే ఉండాలి. ఈరోజు అయితే మండే. అక్కడ ఒక అతని ఇంట్లో ఉండే, మన తుయిపాంగ్ అనే ప్లేస్ వెళ్తే అక్కడ ఒక అతను పరిచయం అయ్యాడు. సో వాళ్ళు ఇల్లు ఇక్కడే ఉండే. సరే వచ్చేయంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బిర్యానీ చేసిన తిన్నాం సండే అంతా. ఇంకా మండే అక్కడ ఉండి వర్క్ చేసుకుందాం అన్నా కానీ అక్కడ సిగ్నల్ లేదన్నట్టు. నా లైఫ్లో ఇన్ ద సెన్స్ ఈ నార్త్ ఈస్ట్ ట్రిప్లో ఫస్ట్ టైం ఒక సాటర్డే సండే నేను ఇంట్లో కూర్చొని ఉన్నా డ్యూ టు వెదర్ కండిషన్. సో ఎందుకంటే బతికుంటే ఈరోజు కాకుండా రేపైనా తిరగచ్చు, కానీ ఇక్కడ స్టక్ అయిపోయి ఏదైనా అయిపోయింది అనుకో ఎందుకు రిస్క్ అని చెప్పేసి. సో అది ఈరోజు అయితే మండే ఆమ్లెట్ అయితే తీసుకున్నా, ఎందుకంటే మార్నింగే బిర్యానీ తిన్నా. సో పెద్దగా ఆకలి అయితే లేదు, బట్ రాత్రి ఏమైనా ఆకలి అవుతుంది అని చెప్పేసి ఆమ్లెట్ అయితే తింటున్నా. ఆమ్లెట్ తినేసి ఇంకా ఈ వీక్ మ్యాక్సిమం ఉండాల్సి వస్తుంది ఇక్కడే, ఎందుకంటే 5 సార్లు వెళ్ళే రోడ్లు మొత్తము. ఎందుకంటే ఇది ఒకటి NH2 అని చెప్పేసి ఒక హైవే కనెక్టింగ్ చేసారు ఇక్కడ సయాహా నుంచి, సయాహా లొంగ్లై ఐజోల్ సెర్చిప్ నథియాల్ చంపై వరకు. అది మళ్ళీ మణిపూర్ దాకా వెళ్తుంది. ఆ హైవే ఏంటంటే చిన్నగా ఉన్నదాన్ని వైడ్ చేసేసి కొండలు తవ్వేసి వైడ్ చేసేది అనమాట. ఇప్పుడు ఏంటంటే అది కొత్త ప్రాజెక్టు, 1 or 2 years అవుతుంది వేసి. సో ఇంకా పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడైతే ల్యాండ్ స్లైడ్ అవుతాయి అనేది వాళ్ళకి గెస్ ఉండదు. సో ఇట్లాంటి వర్షం వస్తాను కూడా వాళ్ళు గెస్ చేసి ఉండరు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్ అవుతుంది, ఎక్కడెక్కడైతే వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది అనేది ఇప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 years వరకు ఏంటంటే వాళ్ళు సపోర్టింగ్ వాల్స్ అనేది కడతానట్టు కొండలు పడకుండా. సో మొత్తానికి అది దగ్గరుండి బీభత్సం అనేది ఎట్లుంటుంది అనేది అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అన్నట్టు. వీడియోస్ అయితే స్టేటస్ కానీ వీడియోస్ కానీ ఏది లేదు, జస్ట్ ఒక పీస్ఫుల్ ట్రావెలింగ్ అయితే చేస్తున్నా.
ఈ వీడియో కూడా మీరు చూసే టైంకి ఏ టైంలో చూస్తారు, ఏ టైంలో నేను అప్లోడ్ చేస్తున్నా, ఏ టైంలో మీరు చూస్తారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. చలో తినేసి రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ హోప్ఫుల్లీ ఇదంతా వెదర్ అంతా తొందరలో క్లియర్ అవుతుంది అనుకుంటారా. చలో బాయ్.